ఆర్యతనుజాతం సాయినాథసమగ్రహం వందే సర్వశిష్యసుసేవితం బుద్ధిమాన్ వసుధం వందే సర్వశిష్యసుసేవితం అదివేమంగావళిం వందే సర్వశిష్యసుసేవితం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ గురవే స్థితం విశ్వం విశ్వమధ్యే స్థితో గురుర్విశ్వం న జానాతి తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ గురవే జై సాయి. అయితే బాబా ఇవాళ శ్రీరామనవమి ఉత్సవ గంధోత్సవం సందర్భంగా హిందూ ముస్లిం అందరూ కలిసి మీ సన్నిధిలో శ్రీరామ పండుగ జరుపుకుంటున్నాం బాబా. దయచేసి అనుమతించండి బాబా. అలా అనకండి బాబా, దయచేసి అనుమతించండి బాబా. అలా మీకోసం నీతి మిఠాయిలు చేశాను బాబా, స్వీకరించండి బాబా. బాబా ఒక్కడేనా మసీదులో మీకోసమని ఆవులెంతో ప్రశాంతికి వచ్చాను బాబా. బాబా బాబు అలా పెట్టండి, అక్కడ తీసుకుంటారు బాబా వారు. శ్యామా గారు ముందు నేను తీసుకొచ్చానండి, నా దినమని చెప్పండి. శ్యామ గారు ముందు వచ్చింది అయితే నేను నాయే స్వీకరించాలి. చెప్పండి శ్యామ గారు. బాబా బాబా వారు వారికి తీసుకుంటారులే, అక్కడ పెట్టండి అయ్యా. శ్యామా ఈ రోజు నాకు చాలా ఆకలిగా ఉంది శ్యామ. అవునా బాబా? బాబా పక్కనే నేతి మిఠాయిలు అలా పక్కనే పెట్టుకొని ఇంకా నాకు ఆకలి వేస్తున్నట్టారండి, తినొచ్చు కదా బాబా? అది కాదు శ్యామ, ఈ రోజు నాకు ప్రత్యేకంగా భోజనం వస్తుంది. ఆహా, మీకు శ్రీరామనవమి పండుగ సందర్భంగా ప్రత్యేకంగా భోజనం వస్తుందా? అవును శ్యామ. ఎప్పుడు లేని ఇప్పుడు భోజనం వస్తుందంటే అది చాలా బాగుంటుంది బాబా. ఆ భోజనం నాకు కూడా పెట్టాలి బాబా. నీకా నీకెందుకు నీకు
బాబా ఎప్పుడూ లేనిది శ్రీరామనవమి సందర్భంగా నీకు ప్రత్యేకంగా భోజనం వస్తుందంటే అది ఎంతో ప్రత్యేకమైనది కదా బాబా. నాకు కూడా పెట్టండి అందుకే. సరేలే శ్యామ, పెడతాను. బాబా నాకు కూడా పెట్టాలి బాబా. సరే సరే, అలా అమ్మాలి శ్యామ గారు. సరే కానీ శ్యామ, ఈ జనంలో నుంచి నెట్టుకు రాలేక ఒక ముసలి పేదరాలు ఆ చెట్టు కింద కూర్చొని తీసుకురాపు. ఆ చెట్టు కింద బాబా తీసుకురాపు. అలాగే. అలా బాబా, ఈ శ్రీడే మాకు అయోధ్య, మీరే మాకు శ్రీరామచంద్రుడు. దయచేసి నా ప్రసాదాన్ని తీసుకుని బాబా. తీసుకుంటా. ఇదిగో. అమ్మాలి. బాబు నాకరా నాకరా మేమన్నాం ఎందుకేనా? నువ్వు ఒక్కడే ఏదో నీతి ప్రసాదాలు తెచ్చినట్టు మాట్లాడుతున్నావు. మా ఈ ప్రసాదాలే స్వయంగా నేనే దగ్గరుండి చేపించా. అద్భుతంగా ఉంటాయి. ఇలా వేసుకుంటే అలా గడిపోతాయి. నువ్వు ఒక్కడే తెచ్చినట్టు. నువ్వు స్వయంగా తెప్పించాను. నేను ఆవు పాలు తెప్పించాను, ఆవు నెయ్యి తెప్పించాను. ఆ రెండింటితో మిఠాయిలు చేయించి బాబా వారికి ప్రసాదంగా తీసుకొచ్చాను. ఏందయ్యా నువ్వు తెచ్చింది? బాబా బాబా రేసి ఏరి నా ప్రాణాలు తీస్తావా? నువ్వు ఆయనే బాబా వాడు. రా తల్లి రా. ఎన్నాళ్ళ నుంచో నీ దివ్య దర్శనం కోసం ఎదురు చూస్తున్నాను తండ్రి. బాబా ఎన్నాటికి నీ దర్శన భాగ్యం నాకు కలిగింది ఆయన. బాబా సాయిరామ తల్లి, నా కోసం ఏం తెచ్చావు తల్లి? బాబా సర్వజీవులకు ఆహారాలు ప్రసాదించే ఈశ్వరుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, హిందురాలను నీకు నేనేమి తేగలను తండ్రి. నీ ఆకలి తీసే శక్తి నాకెక్కడిది? ఏమీ తేలేదు. ఏమా తల్లి చేతిలో మూట అందుకు. అమ్మా బాబా వారికి ప్రసాదం తీర్చాక ఇవ్వమ్మా. వద్దు బాబా. ఏం తేలేదంట బాబా. నువ్వు లేవు. ఏమ్మా ఆ తల్లి చేతిలో మూట అందుకో, అడుగు కాలిపోతుంది. అమ్మా ఇలాగూ బాబా వారు తనకు వస్తే కొడతారు. ఇటువమ్మా. ఇవ్వండి బాబా. బాబా అవి నేను ఎంగిలి చేసినవి తినకండి బాబా, తినకండి. అవి నేను ఎంగిలి చేసినవి. బాబా ఇంగిలి వంట బాబా. అలా చెప్పండి బాబా. శ్యామ గారు, ఎంత మధురంగా ఉంది శ్యామ. భోజనం అంటే ఇది. ఏంటి భోజనం అంటే ఇదా? ఇందాకేదో నాకు ప్రత్యేకంగా భోజనం వస్తుంది అన్నారు. ఇదేనా బాబా భోజనం? అవును శ్యామ, అయితే మేము ఇంకేదో ప్రత్యేకంగా భోజనం వస్తుంది మేము కూడా తిందామని అనుకుంటే మీరు ఇలా ఎండిపోయిన జొన్న రొట్టె తింటారా? చూసామా పైగా ఎంగిలివి. పైగా ఎగిరివి బాబా. తినండి. అదేంటి బాబా ఎలా చేశారు? ఏమేం చేశాను శ్యామ? వాళ్ళు అంత దూరం నుండి మీకోసం నేతి మిఠాయి తీసుకొస్తే అవేవి తినకుండా ఆవిడ తెచ్చిన ఎండిపోయిన జొన్న రొట్టె తింటున్నారు బాబా. పైగా ఎంగిలిది. శ్యామ, లేకుంటే ఈ ఎరగని పదార్థాలు తిని బాధపడమంటావా? ఏమయ్యా బాబా వారు కరగల పదార్థాలు తీసుకొచ్చారా? అబ్బాయి అదేం లేదు శ్యామ గారు, స్వచ్ఛమైన ఆవుడైతే చేసినవి. అవునండి శ్యామ గారు, ఇలా వేసుకుంటే అలా కరిగిపోతాయి. అవును బాబా. అందులో అరగల పదార్థాలే లేవు బాబా. స్వచ్ఛమైన నేతి మిఠాయిలన్నీ. శ్యామ, ఈ ప్రసాదాలు ఎంతో విలువైనవి. అవును బాబా. ఎంతో ఖరీదైనవి. అవును బాబా. నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి శ్యామ. కానీ శ్యామ, ఇవంత తేలిగ్గా అరిగేవి కాదు శ్యామ. నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందువల్ల బాబా? శ్యామ, ఇవి తీర్చలేని బొంకెమ్మ కోరికలతో ఉన్నాయి శ్యామ. ఏమయ్యా బాబా వారికి కోరికలతో ప్రసాదాలు తీసుకొచ్చారా? అదే లేదు శ్యామ గారు, కోరికలు లేవండి. శ్యామ గారు, నాకైతే కోరికలు ఏమి లేవండి. బాబా గారైతే అబద్ధాలు చెప్పరు. నాకెందుకో ఇతని మీదే అనుమానం. నీ మీదే. బాబా కోరికలు లేవంట బాబా. ఏం లేవు. తీసుకోండి ప్రసాదాలు. కోరికలే లేవా శ్యామ? లేవంట బాబా. తింటున్నారు కదా. నేను మొహం చూడు. ఏమయ్యా కోరికలు ఉన్నాయా నీకు? అబ్బే ఏమి లేవండి. ఏదో చిన్న కోరిక. అసలు కోరికే కాదు, ఏదో శ్యామ, చిన్న కోరిక. చిన్నదండి. ఆహా. శ్యామ, చిన్న కోరిక. చిన్నదే. చెప్పండి. ఏందయ్యా నువ్వు? చెప్పేయో.
ఇదిగోండి శ్యామ గారు, మరేమో చెప్పంటారా? చెప్పవయ్యా. ఇదిగోండి దగ్గర రండి, ఆ చెవి పడేసుకోండి. చెవురునేటట్టున్నావు, బయటికి చెప్పు. బయట చెప్పమంటారా? చెప్పు, నా వైపు వస్తావే. నీ వైపు ఎవరు చూశారయ్యా? చెప్పు, నువ్వు చెప్పు. చెప్తాంలే. చెప్పయ్యా. శ్యామ గారు, నా భార్యని చూశారు. దీనివల్ల అదే అదే అదే. చూడటం అంటే ఆ చూడటం కాదండి, నా భార్య అంత అందంగా ఉండదండి అందం ఉండదా? అస్సలు. పైగా నల్లగా ఉంటుంది. అబ్బో. ఆ, పైగా పొట్టిది, మనిషిని హింసించేసిది, చిరాకు చిరాకు తెప్పించింది. ఏమే అన్నా అనుకోండి. ఏంది నువ్వు నవ్వుతావు? అగో వెనకెళ్ళు. సరిపోయింది. ఈ విషయం ఆలోచించాలి. ఆలోచిస్తాం ఆలోచిస్తాం, ఇంకా ఉంది. ఇంకేమన్నా ముందుగా మాట్లాడమండి, కాలేజీ దండి. అందుకని మరేమో శ్యామ గారు, మరేమో నాకు భార్య కావాలండి. ఇంకొక భార్యతో పెళ్ళి, ఇంకొక భార్యతో. మరి భార్య అంటే ఇలాంటి భార్య కాదండి, అందాల రాశి, కోట్లాస్కి ఒక్కతే కూతురు. ఒకవేళ ముసలోడు కనుక పుట్టుకయ్యాడు అనుకోండి, ఆస్తి అంతా మనదే, కోట్లు కోట్లు. శ్యామ గారు మొదలేశాడయ్యా మళ్ళీ. ఏంటయ్యా? అబ్బా, అప్పు అప్పు, నీ మొహం ఎప్పుడైనా అర్థంలో చూసుకున్నా? అందమైన మొహం. పొట్టి బొమ్మలు కాదు, ముక్కులు చెవులు పెట్టినట్టు. నువ్వు ఏంటంత మాట అన్నా? అందాల రాశి, అందాల రాశి, కోటేశ్వరుడికి ఒకటే కూతురు. ఇప్పుడు ఇచ్చినాడు పులుకులు ఏడుస్తున్నాడు. అదేంటి జీవితంలో తిరిగే కోరిక అసలు? చందాలమైన కోరిక. ఇవ్వ, ఏం కోరిక అనేది? చందాలమైన కోరిక. శ్యామగారు, నాది ఇలాంటి కోరిక కాదండి. నేను చెప్పా గీత మీద అనుమానం అని. ఏమయ్యా, నీకు కూడా కోరికలు ఉన్నాయా? చిన్న కోరిక అండి శ్యామ గారు. అసలు కోరికే కాదండి, చిన్న కోరిక. అది కూడా ఇది శ్యామ. చెప్పయ్యా. మా ఊర్లో శ్యామ గారు, అది బంగారు వ్యాపారం అండి. అబ్బో, అట్లయితే బాగా. శ్యామ గారు, వీధి చివర ఒకడు ఉంటాడండి, ఈ వీధి చివర ఒకడు ఉంటాడండి. మధ్యలో నా కొట్టండి. ఇటు వచ్చే వాళ్ళందరినీ ఇటు తాగేస్తున్నాడు శ్యామ గారు, ఇటు వచ్చే వాళ్ళందరినీ వీళ్ళు తాగేస్తున్నాడు శ్యామ గారు. మధ్యలో నేను భ్రష్టు పట్టి పోతున్నానండి శ్యామ గారు. మరి అంతే కదా శ్యామ గారు. అందుకని శ్యామ గారు, ఏంటి ఇది శ్యామ గారు, చెప్పయ్యా. మరి వీడు నాశనం అయిపోవాలండి శ్యామ గారు. అయ్యో అమ్మో, అయ్యో అయ్యో, దివాలా తీసుకోవాలండి శ్యామ గారు. వీడున్నా పక్కడు ఊరు వదిలిపెట్టి పోవాలండి శ్యామ గారు. భ్రష్టి పట్టి పోవాలండి శ్యామ గారు. అప్పుడు శ్యామ గారు ఆ కోట్లు అండి శ్యామ గారు. వ్యాపారం అంతా మందే కదా శ్యామ గారు. డబ్బులు శ్యామ గారు, అంతా మందే కదా. ఏంటి నేనేమో నా భార్య అందంగా లేదని ఇంకో భార్యను తెచ్చుకుంటే చండాలమైన కోరిక, చండాలని కోరిక, నీచమైన కోరిక అంటావు నన్ను. అవును. నువ్వు మాత్రమేమో ఈ చివరున్న వాడేమో నాశనం అయిపోవాలి శ్యామ గారు. పోవాలి కదా. ఇటు చివరున్నాడేమో బస్టు పట్టుకోవాలి శ్యామ గారు. నువ్వేమో అంత బాగా కూడబెట్టుకోవాలి శ్యామ గారు. అంతే కదా. చిచ్చి, చండాలమైన కోరిక. నీదే చండాలని కోరిక. నీదే చండాలని కోరిక. నీదే చండాలని కోరిక. నీదే చండాలని కోరిక. ఇంత దారుణమైన కోరికలతో బాబావారి ప్రసాదాలు తీసుకొచ్చాను. చూసావా శ్యామ, చిన్న కోరికలు ఎలా ఉన్నాయి. మరి ఆ తల్లిని చూడు, నన్ను చూడాలని, నాకేదో ఇవ్వాలని తప్పించిందే కానీ ఇలాంటి నీచమైన కోరికలు కోరలేదు.
మరి ఆ భోజనం కదా శ్యామ నాకు తృప్తిగా ఉంది. అవును బాబా. అలాంటి భోజనం కదా శ్యామ నాకు మధురంగా ఉంది. ఈ మిఠాయిలు తింటే నేను ఎంత బాధపడాల్సి వచ్చేది శ్యామ. ఆ తల్లిది మధురమైన ప్రేమ శ్యామ. అవును బాబా. ఆ, అలా మరి. తల్లి, బాబా వారిని నీకు అంత ప్రేమ ఉంది కదా, దానికి గల కారణం ఏంటమ్మా? ఆ సాధన ఎలా చేసావు నీవు? నాకేమీ తెలియదు నాయన. కాయ కష్టము చేసుకొని 4 కాళ్ళలు సంపాదించుకొని బాబా వారికి ప్రసాదం తేవాలని 2 రొట్టెలు చేసుకొచ్చాను. ఈ జనంలో నెట్టుకు రాలేక అక్కడే కుప్పకూలిపోయాను. భయంకరమైన ఆకలేసి తట్టుకోలేక ఇది తినకూడదు తప్పని తెలిసి కూడా కొంచెం తిన్నాను. బాబా వారి దయ వల్ల ఇక్కడికి రాగలిగాను నాయన. అందుకంటే నాకేమీ తెలియదు. ఆ, అలా అమ్మాలి. అలా అమ్మాలి. అలా వచ్చేసరి. బాబా, ఇవాళ శ్రీరామ పండగ కదా బాబా, అందుకని మీ సన్నిధిలో భజన చేసుకుందాం అనుకుంటున్నాం బాబా. ఆ, మంచిది మంచిది. శ్యామ గారు, భజన అంటే ఒకటి గుర్తుకొచ్చిందండి. నాకు ఎప్పటి నుంచో భజన చేసుకో బాబా గారి భజన గురించి ఒక సందేహం ఉంది. ఎప్పటి నుంచో అడగాలనుకుంటున్నాను. కాబట్టి ఒక సందేహం. అలా అమ్మాలి. అలా వచ్చాకరే. బాబా, నేను మీ సేవ చేసుకున్నాను అనుకుంటున్నాను. ఆ, మంచిది మంచిది. అమ్మా, నీవు బాబా వారి కోసం ఏదో పాట పాడుతా అన్నావుగా? అవును నాయన. మా వీధికి మొన్న ఒక సాధు వచ్చాడు నాయన. ఆ, బాబా వారి గురించి ఎంతో గొప్పగా చెబుతూ ఉంటే ఆనందం పట్టలేక నా మనసు అంతా ఆనందంతో నిండిపోయింది. నాకు ఒక పాట పాడాలనిపించింది నాయన. రోజు సాయి సాయి అనుకుంటా మనసులోనే స్వరం చేసుకుంటూ ఉంది. ఒక పాట పాడాలనిపించింది నాయన. పాడమంటారా? పాడమ్మా. ఆ పాట మాకు కూడా వినాలని ఉంది. సాయి సద్గురు దాయి సాయి అభయ ప్రదాయి సాయి సద్గురు దాయి సాయి అభయ ప్రదాయి సాయి ద్వారకమాయి సకల పాపములు హరించునోయి సాయి ద్వారకమాయి సకల పాపములు హరించునోయి సాయి సద్గురు దాయి సాయి
తీసుకురాబాకండి. ఈసారి ఇంకెప్పుడు అలా చేయండి బాబా. ఎందుకు నాయన అలా చెప్తావు? మొదట నువ్వు మాత్రం కోరికలతో రాలేదా? మొదట అందరూ కోరికలతోనే వస్తారు. కోరికలు తీరి స్థాయి చిక్కాక సన్మార్గానికి వస్తారు. అర్థమైందా? అలా అమ్మాలి, అలా వచ్చాకలే బాబా. ఇక నుంచి మీ మీద ప్రేమతో ప్రసాదానికి వస్తాం బాబా. మంచిది. ఇలా అమ్మాలి, దగ్గరికి రాము. అలా అమ్మాలి. వెళ్ళి వస్తాను బాబా. నూనె పెట్టండి బాబా. అమ్మాలి. అలా అమ్మాలి. శ్యామగారు, ఇందాక సందేహం అడిగాను కదా, ఈ పాట పాడిన తర్వాత నుంచి ఇంకొంచెం ఎక్కువైందండి. బాబా వారిని అసలు ఆ భజన అనేది ఎలా చెయ్యాలని అడుగుదాం అనుకుంటున్నా. అడగమంటారా? అడగండి. బాబా, భజన అనేది ఎలా చేసుకోవాలి బాబా? మేళ తాళాలతో గొప్పగా చేసుకోవాలా, లేదా మేళ తాళాలు ఏమీ లేకుండా అందరం కలిసి మధురంగా చేసుకోవాలా? ఎలా చేసుకోవాలి చెప్పండి బాబా. భగవంతుని మనసు నిలిపి ఎలా పాడుకున్నా మంచిదే. ఇదిగోండి శ్యామ గారు, నాకైతే ఏం పాటలు రావండి, మీరు కొంచెం దాంట్లో అనుకోండి. అలాగే పాడమంటారా బాబా? ఈ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి. శ్యామ గారు, ఎవరిదండి ఆ మధురమైన గానం? అదేనండి ఆలోచిస్తున్నాను. అరే సాగర్ గారు. సాగర్ గారా? సాగర్ గారా? శ్యామ గారు, మా ఊర్లో ఇతనికి గొప్ప పేరుందండి. ఇది చూశాను. బాబా వారికి ప్రణామం. అలా అమ్మాలి. సాగర్ గారు, శ్రీరామనవమి సందర్భంగా బాబావారి సన్నిధిలో భజన చేస్తున్నాం. ఇంతలో మీరే వచ్చారు. ఏది బాబావారి కోసం ఒక చక్కని గానం అనుకోండి. పాడమంటారా? పాడండి బాబా పాడమంటారా బాబా? అలా అమ్మాలి. శ్యామ గారు, రాత్రంతా కచేరీ చేసి గొంతు బాగా రాసుకుపోయిందండి. వేడి పాలు, మిరియాలు ఏమైనా ఉంటే ఇస్తారా? మీరు తెప్పిస్తానండి. ఈలోపు మీరు గానం అందుకోండి. ఇలా కూర్చోమంటారా? కూర్చోండి. పడమంటారా బాబా? పాడు పాడు. మాతా
గారు అసలు నాకైతే ఆకాశంలో నుంచి అమృతధార అలా 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 మేడ గుడికి ముద్ది తడిసిపోయారు ముద్దయిపోయి అట్లా ఉందండి అసలు గానం. గారు, ఆయన పాడుతున్నంతసేపు నాకైతే ఏం పనిచేయలేదండి, చెవులు తప్ప. నాకైతేనండి గులాబీ పూల తోటల్లో అలా అలా విహరించినట్లుందండి. ఏది సాగర్ గారు, మరొక్క గానం అలా అందుకోండి. మరొకట బాబా ఇవాళ నాకు ఓ పాట పాడాలి. ఓహో మీరు కూడా గానం మాట్లాడతారా? ఒక పాట పాడండి. శ్యామ గారు, అయితే ఈ రోజు అద్భుతంగా జరిగినట్టుంది భజన. అవునండి, సరే పాడు, నువ్వు పాడిస్తే పడతాను. ఆనంద సాగరా మురళీధరా मेरा प्रभु राधे श्याम वेणुगोपाला नंद यशोदा नंद किशोरा जय जय गोकुलपाला जय वेणुगोपाला बाबा कभी करो बाबा బాబా ఏంటి ఇలా చేశారు? నేనేం చేశాను శ్యామ? ఏంటి బాబా అలా అంటారు? అతను చేసిన గానం మేము చేసిన పాపం అన్నట్టు పాడాడు. పాపం సాగర్ గారి మొహం చూడండి ఎలా వాడిపోయిందో. చూడండి బాబా దగ్గరికి వచ్చి చూడండి అది ఎలా వాడిపోయిందో. బాధతో చాలా అయిపోయింది. కానీ నేనేం చేస్తానండి, ఏమిటి? భగవంతుడు ఎరిగే నాకు ఏమన్నాడా? మంచిగా పాడడం తప్ప బాబా? బాగా పాడటం తప్పు కాదు, అందులో భక్తి లేకపోవడమే తప్పు. ఇతన్ని చూడు, ఇతను బాగా పాడలేడని అతనికి తెలుసు. మీరంతా అతని పాట మెచ్చుకోరని అతనికి తెలుసు. కానీ అతని పాటలో భక్తి ఉంది. ఆ భగవంతుని ఆ భక్తే అతనికి ఆ దండ వేయమన్నా. ఇతనికి కూడా భక్తే, కానీ అది అహంకారపూరితమైన భక్తి. ఇతనికి నిశ్చలమైన భక్తి. అందుకే ఆ భగవంతుడే నీకు దండ వేయమన్నాడు. ఈయనకి గానం ఇష్టం, నాకు జ్ఞానం ఇష్టం. భావం తద్భవతి, ఏం చేస్తాం? అవును బాబా, మీరు చెప్పింది అక్షరాల నిజం. నేను పాట పాడినందుకు వీరందరూ మెచ్చుకోవడానికే కానీ ఆ భగవంతుని అనుగ్రహం కోసం పాడలేదు బాబా. అలా పాడడం నాకు చేత కాదు. అది ఎలా పాడాలో చెప్పండి బాబా. చూడు తమ్ముడు, బాబా నీ గొంతులోని మాధుర్యమంతయు ఆ భగవంతుడు ప్రసాదించిందే కదా. అవును కదా బాబా. తిరిగి ఆ భగవంతునికి కృతజ్ఞతతో శరణాగతి పొందడమే. అలాగే బాబా, మీరు చెప్పినట్లే పాడుకుంటాను బాబా. పూర్ణచంద్రుని వంటి ప్రకాశము కలిగిన సాయినాథా, పూర్ణచంద్రుని వంటి ప్రకాశము కలిగిన సాయినాథా, మీ పాదములను ఆశ్రయించిన వారినల్లా కృపతో ఆత్మానందమనడి గొడుగును పట్టి సర్వ పాపములను నివారించుమయ్యా. సాయిష కృపానిదే, సాయిష కృపానిదే. అలా మాది అలా వచ్చాక బాబా దీనిని కనిపించావు బాబా. హే సాయినాథ కృపాకర దత్తమూర్తే, శిరిడిపుర నివాసమయే శంభో, శ్రీపాదవల్లభ ప్రేమమూర్తే, సర్వదేవతా స్వరూప నిరతాజ్ఞూత్ర, నమో సాయినాథ, నమో దేవదేవా, నమో వర్షమాల, నమో దివ్య తేజ, నమో
బాబా. చూడు తమ్ముడు, బాబా ఇన్నాడు పాడిన దానికి ఇప్పుడు పాడిన దానికి ఏమైనా తేడా ఉందా? బాబా చాలా తేడా ఉన్నది బాబా. ఇన్నాళ్ళు నేను పాడిన పాట మీరంతా మెచ్చుకోవడానికే బాబా, కానీ ఇప్పుడు ఆ భగవంతుని యందు మనసు నిలిపి పాడాను బాబా. చాలా తేడా ఉన్నది బాబా. మహాన్ అలా అమ్మాలి. ఇక నుంచి భగవంతుని ఎంతో మనసు నిలిపి పాడు, అలాగే బాబా, తప్పకుండా కరుణిస్తాడు. అలాగే బాబా, మీరు చెప్పుకున్నట్లే పాడతాను బాబా. అలా అమ్మాలి, అలా వచ్చాకరే. అమ్మాలి, అలా అమ్మాలి, అలా వచ్చాకరే. ఏమా ఆ భగవంతుడు అందరికీ దండలు ఇస్తాడు, అదే వెనక దేవుడు బాబా, నాకు కూడా దండ వేశారా? ఆహా, మిమ్మల్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం బాబా. సాయినాథ, మీ పాదములను భజించి మీ శరణామృతమును బ్రోలి పవిత్రమైన చిత్తము గలవారు సంసారమందు ఉద్భవించిన పాపముల నుండి విడువడి పరమ కైవల్య ప్రాప్తి నందుదురే. సాయినాథ, సంసారమందు ఉద్భవించిన పాపముల నుండి విడువడి పరమ కైవల్య ప్రాప్తి నందుదురే. సాయినాథ. శ్రీ సాయినాథ సద్గురుదేవా శ్రీనివాస. साईनाथ महाराज की जय। अल्लाह मालिक, अल्लाह मालिक, अल्लाह अच्छा करे।